కరీంనగర్కు షా వస్తున్నారు. ఈ నెల 26న వచ్చే అవకాశం. ఒక ప్రైవేట్ మీటింగ్తో పాటు పార్టీ నేతలతో భేటీ. షా టూర్కు ముందే బీజేపీ నాయకుల మధ్య సయోధ్య. ఇప్పటికే అభయ్ పాటిల్ వరుసగా భేటీలు, లీడర్ల మధ్య విభేదాలు సెట్ చేసేలా యాక్షన్ ప్లాన్. ఒక లెక్కకు చెప్పాలంటే దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అంటే మోడీ కాదు, అమిత్ షా అని చెప్పొచ్చు. అమిత్ షా రాజ్యం నడుస్తున్నది దేశంలో. అమిత్ షా ఏవైతే సూచనలు చేస్తున్నారో దేశంలో ఉన్న కొంత నాయకులు కావచ్చు, వీళ్ళ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈయన సూచన మేరకే పనిచేస్తున్నారు. మోడీ డమ్మీ అయిపోయాడు. మోడీ నెక్స్ట్ రాజకీయాలలో లేడు. రాజకీయాలలో మోడీ ఎక్స్పైర్ అయిపోయిండు. ఇక నెక్స్ట్ మోడీ ప్రధాని అయ్యేది లేదు, రాజకీయాలలో ఉండేది లేదు. కాబట్టి ఇప్పుడు ఈయననే నెక్స్ట్ ప్రధాని కావాలన్న ఆశతోని, ఈయన ఎట్లయితే ఆశతోని చేస్తున్నాడో ఇక్కడ కేటీఆర్ కూడా అదే ఆశతోని పనిచేస్తున్నాడు. కేటీఆర్, షా వీళ్ళిద్దరికి, ఈయనకు ప్రధానమంత్రి మీద ఆశ, కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ. వీళ్ళిద్దరిది సేమ్. మోడీ, కేసీఆర్. కేసీఆర్ కూడా రాజకీయాలలో ఎక్స్పైరీ, మళ్ళీ రాజకీయాలలో నిలబడడు, పోటీ చేయడు. రాజకీయాల నుంచి రిటైర్మెంటు. అటు మోడీ, ఇటు కేసీఆర్ ఇద్దరు రిటైర్మెంటు. నెక్స్ట్ కలలు కంటున్నది ఎవరంటే షా ప్రధాని కోసం కలలు కంటుండు, కేటీఆర్ ముఖ్యమంత్రి కోసం కలలు కంటుండు. ఈ రెండు కలలుగానే మిగిలిపోతాయి. ఇది వాస్తవం. నిన్న ఢిల్లీలో జరిగిన ధర్నా చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఒక్కొక్కరు ఏంది యువత, మొత్తం మీడియాను మొత్తం వీళ్ళు కొనేసిరు. ఇక్కడ రాష్ట్రంలోనేమో కేటీఆర్ కొనేసిండు మీడియాని, ఇక్కడ కేంద్రంలోనేమో ఈ షా వాళ్ళు బీజేపీ వాళ్ళు కొనేసి శాసిస్తున్నారు రాజకీయాలని. కానీ ఒక సోషల్ మీడియా ప్రతిపక్షాలని బతికిస్తున్నది. ఇక్కడేమో వీళ్ళ దగ్గర డబ్బు ఉన్నది విచ్చలవిడిగా. రాష్ట్రంలో కేటీఆర్ దగ్గర విచ్చలవిడిగా డబ్బు ఉన్నది కాబట్టి ఇక్కడ ఈయన కొంటున్నాడు. కేంద్రంలోనేమో వీళ్ళ దగ్గర విచ్చలవిడిగా డబ్బు ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు కొనేసిరు. వీళ్ళు మీడియాతోనే ఆటాడిస్తున్నారు. అంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే కొన్ని ఛానళ్ళల్లో చూయిస్తలేరు అసలు. కేటీఆర్ తుటానికి సరునగర్లో ఒకటి పెట్టి దాన్ని పెద్దగా చూయించుకున్నాడు. ఆ ఇంటర్ పొరగాళ్ళని తీసుకొని పోయాడు సిగ్గు లజ్జ లేకుండా. బస్సులు కట్టి తీసుకుపోయిండు. అదే ఢిల్లీలో స్వచ్ఛందంగా వచ్చిర్రు. స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి చూస్తే కిలోమీటర్ల మేర జామ్. అది అట్లా రావాలి ఉద్యమం అంటే, పిలుపు అంటే అట్లా రావాలి. కానీ బస్సులు కట్టించి ఇంటర్ పొరగాళ్ళని తీసుకొని వచ్చి నిరుద్యోగులను చూపించిండు. లజ్జలేని కేటీఆర్, నీకు దమ్ముంటే ఢిల్లీ తరహాల చెయ్యి. ఢిల్లీ పోయి కేంద్రం మీద విమర్శించు. నీటి పేపర్ లీక్ అయిందిగా, దాని మీద రకరకాలుగా వస్తున్నాయి, వీడియోలు వస్తున్నాయి. అవన్నీ చూసి కేంద్రం మీద దమ్ముంటే కేంద్రం మీద కొట్లాడు. నువ్వు నిజంగా మొగోడివైతే కొట్లాడవు. ఎందుకంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి కదా, లాలుచి పడాలి కదా. అందుకనే కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనవు. అంటే తోలు తీసి తిరగలేస్తారు. నీ భయం నీకే ఉన్నది. ఏదో ఇక్కడ రాష్ట్రం మీద రేవంత్ రెడ్డి ఏమంటలేడని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి మంచితనాన్ని నువ్వు ఏమనుకుంటున్నావు అంటే చేతగాని తనంలాగా అనుకుంటున్నావు. కానీ రేవంత్ రెడ్డి సరైన టైంలో ఒక అస్త్రం తీసేసిండు అనుకో, గిలగిల కొట్టుకుంటావు. ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు 2029లో కూడా నేనే ముఖ్యమంత్రిని అని బల్లా గుద్ది పత్రికా ముఖంగా ప్రెస్ మీట్లలో కూడా క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఇంకా నీకు ఎలుగుతలేదు, నువ్వు ఎంత తెలివి తక్కువ దద్దమో అర్థమవుతున్నది. 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం బీగలేకపోయారు. నీకు అంత సమయం ఇస్తే ఒక 2.5 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తిని నిజంగా నువ్వు ఎంత విమర్శిస్తున్నావంటే జీర్ణించుకోలేకపోతున్నావు, తట్టుకోలేకపోతున్నావు. ఏం అధికారం లేకుండా చచ్చిపోతావా? అధికారం శాశ్వతమా? ఎందుకు మరి అంతగనము విచ్చలవిడిగా ఎగిరిపడుతున్నావు? మీరు 10 సంవత్సరాలు పరిపాలిస్తే మొదటి 5 సంవత్సరాలు కాలయాపన చేసిరు. అది గుర్తుకొస్తలేదా? చిన్న దానికి రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని నీ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టినోనుకో కామెంట్కి ఇంత, ఓ లైక్కి ఇంత, ప్రతిపక్షాలని తిట్టాలి, ప్రతిపక్ష సోషల్ మీడియాని, ఈ పాలకపక్ష సోషల్ మీడియాని తిడితే ఇంత అంత అని చెప్పేసి రకరకాలుగా నీవు ప్రచారం చేస్తున్నావు కేటీఆర్. నిజంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. నువ్వు సోషల్ మీడియాలో రాజకీయం చేద్దామనుకుంటున్నావు, అదే సోషల్ మీడియా తిరిగి కాటేస్తుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఎటువంటి సోషల్ మీడియాని పెంచి పోషిస్తున్నావు. ఇప్పుడు పాముని ఎట్లా సాదాలనో దాన్ని సాదే లెక్కలు ఉంటాయి, దానికి కొంచెం పరిమితులు ఉంటాయి. కానీ నువ్వు పామును సాదినట్టుగా సోషల్ మీడియాని రకరకాలుగా నువ్వు దాన్నే నమ్ముకుంటున్నావు. తిరిగి కాటేస్తుంది అన్నది కూడా గుర్తుపెట్టుకో. పాము ఎవరికి సహకరించాలనో వాళ్ళకే సహకరిస్తుంది.
కానీ ఎవరికి పడతానికి సహకరించదు. సోషల్ మీడియా కూడా ఎవరికి పడతానికి సహకరించదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతైతే పైసలు పెట్టి నువ్వు ప్రచారం చేయించుకుంటున్నావో అది నీకే తిరిగి కాటేస్తుంది. గుర్తుపెట్టుకో.